మహత్యం కలిగి కొనియాడబడు నామం కలిగిన దేవుని స్తోత్రములు మనం చదువుకునే వాక్యం ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం 2-8 వరకు. నా ఉపదేశం వానవలే కురియును, నా వాక్యం మంచు వలెను, లేతగడ్డి మీద పడు సినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యం సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు. మూర్ఖత గల వక్రవంశం, బుద్ధి లేని అవ్యక జన్మ, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయన నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీకు చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములు విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులు నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగం యాకోబే. ఇక్కడ నా మాటలు, దేవుని మాటలు ఏంటి, ఆయన వాక్యం ఏంటి? ఇగో వాడిపోయిన గడ్డి మీద, వాడిపోయిన మొక్క మీద ఆ మంచు, ఆ వర్షం పడిస్తే ఎలా తెప్పరిల్లి మళ్ళీ రెపలాడుతూ సిగురులేస్తూ ఎదుగుతుందో, అలాగే దేవుని వాక్యం మన మీద పడినప్పుడు మన జీవితాల్లో ఏ విషయాలు ఓడిపోయి వాడిపోయేమో ఆ విషయాల్లో మళ్ళీ తెప్పరెళ్ళి మళ్ళీ పుంజుకుని మళ్ళీ విజయ పదంలో కొనసాగుతాం అన్నమాట. ఆయన వాక్యం అంత గొప్పది. తర్వాత ఆయన నామాన్ని ప్రకటించేదని అంటున్నాడు ఇక్కడ. అంటే ఎవరి నామాన్ని ప్రకటించాలి? మనం ఎవరినో గొప్ప చేయటం, ఎవరినో పొగడటం కాదు, మనల్ని పుట్టించిన మన దేవుడిని మనం ప్రకటన చేయాలి, పొగడాలి. ఆయన మహత్యాన్ని కొనియాడాలి. మహత్యం గల దేవుడు ఎన్ని మహత్కార్యాలు చేశారు ఆనాడు. వాళ్ళ జీవితాల్లో ఐగుప్తు మహాప్రజల్లోంచి విడిపించడానికి ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం, వాళ్ళకి 10 తెగుళ్ళు తెప్పించి భయపెట్టి వాళ్ళని విడిపించి తీసుకురావటం, జ్యేష్ఠ సంతానాన్ని సంహరించటం, ఎన్నో శత్రువులకి ఎన్నో చేసి ఆయన ప్రజలను ఆయన విడిపించటం, ఇవన్నీ కూడా మన జీవితాల్లో కూడా ఎన్నో రోగాలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో భయాలు. ఈ పని అవుద్దా, ఇంకా అవుద్దా ఇది అన్న పరిస్థితుల నుంచి ఆ పని జరిగించి మనల్ని విడిపించిన మహిమగల మహత్యం కలిగిన మహాదేవుడు. ఆ మహత్యాన్ని మనం కొనియాడువారుగా ఎప్పుడూ ఉండాలి. ఆయన చేసిన అద్భుత కార్యాలు, మహత్య కార్యాలు మన జీవితాలు మనం ఎప్పుడూ తలపోసుకుంటూ ఇతరులకి పంచుకోవాలి, ఆ సంభాషణ చేయాలి. కనుక ఆశ్రయదుర్గం, మనం ఆశ్రయించవలసిన ఆశ్రయదుర్గం ఆయనే. ఆయన కార్యములు సంపూర్ణములు. ఆయన ఏదన్నా కొంచెం చేసి వదిలేసే దేవుడు కాదు, మనం అడిగింది సంపూర్ణంగా నెరవేర్చి సంపూర్ణంగా ఇచ్చే దేవుడు అనమాట. ఆయన చర్యలన్నీ న్యాయమైన దేవుడు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొని తగిన సహాయకుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. నీతి యథార్థత కలిగిన దేవుడు ఆయన. కనుక అట్టి దేవుడిని వదులుకుని చెరుపుకున్నారు, కళంకులైన వారుగా అయిపోయారు అంటున్నాడు ఇక్కడ భక్తుడు.